వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ప్రపంచంలో సంఘం కానీ, సమాజం కానీ, కుటుంబం కానీ లేదు. మానవుడు సంఘంగా ఉన్నానని, సమాజంగా ఉన్నానని, కుటుంబంగా ఉన్నానని తాను అభిప్రాయపడి, అపోహపడి, అపోహలో జీవిస్తాడు అని అంటారు. జీన్ పాల్ సార్త్రే అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త. దాన్నే మన జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా చాలా వివరంగా, చాలా క్లుప్తంగా, చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఆయన మాటల్లో దీన్ని ప్రతిపాదనని చాలా బలంగా నమ్మినటువంటి వ్యక్తి. దాన్ని చాలా బలంగా ప్రాచుర్యంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈ ప్రపంచంలో సంఘం కానీ, సమాజం కానీ, కుటుంబం కానీ లేదు, వ్యక్తి ఒక్కడే ఉన్నాడంట. మానవుడు మనిషి సంఘంగాను, సమాజంగాను, కుటుంబంగాను ఉన్నానని అభిప్రాయపడి, అపోహపడి జీవిస్తాడు. ఉన్నదల్లా వ్యక్తి ఒక్కడే. అవును కదా? నేడు ఆధునిక సమాజంలో చూస్తే ఇది ఖచ్చితంగా నిజం అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు సంఘంగా ఉండు, నువ్వు సమాజంగా ఉండు, నువ్వు కుటుంబంగా ఖచ్చితంగా ఉండాలా. కానీ నువ్వు వ్యక్తిమైన మాట ఎప్పుడూ మర్చిపోకసమా? ఎందుకంటే నువ్వు సంఘంగా ఉన్నానని, సమాజంగా ఉన్నానని, కుటుంబంగా ఉన్నానని నువ్వు దాన్ని బలంగా నమ్మినట్లయితే ఒక రోజున ఖచ్చితంగా నువ్వు మోసపోతావు. ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు డిసప్పాయింట్ అవుతావు. అలా అవ్వకుండా ఉండాలంటే నువ్వు సంఘంగా ఉండు, సమాజంగా ఉండు, కుటుంబంగా ఉండు, కానీ వ్యక్తిమైన మాట ఎప్పుడూ మర్చిపోవద్దు. అర్థమవుతుందా?